పట్నం దగ్గర పట్లున్న గండిపేట దగ్గర గోదావరి ఫేజ్ 2 ఫేజ్ 3కి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి సీఎం రేవంత్ అన్న శంకు బండేసిండు. అట్లనే హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో కట్టిన 16 జలాశయాలను కూడా చాలు చేసిండు. అటెంక ఆడ పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన సీఎం రేవంత్ అన్న నిజాం సర్కారు దూరదృష్టితోని జంట జలాశయాలను కట్టుట్లనే నగరానికి వచ్చిన వాళ్లకు తాగునీళ్లు అందుతున్నాయని అన్నాడు. పేదలు పడుతున్న కష్టాలను చూసి పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు నిరంతరం పోరాటాలు చేయడంతో ఈ మంజిరా నది అదేవిధంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నదీ జలాలే కాదు కృష్ణా నది జలాలను తరలించడం ద్వారా నగరం యొక్క దాహార్తిని తీర్చాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. అందుకే కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని తరలించే కార్యక్రమాన్ని 2002లో ప్రారంభించారు. ఆ తర్వాత ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 3 పథకాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించడం జరిగింది. అదేవిధంగా కృష్ణానది జలాలు సరిపోవన్నప్పుడు గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించాలని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాదు నగరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. నిజాం సర్కార్ తర్వాత నగరానికి తాగునీటి అవసరాలు తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే చేసిందని చెప్పిన సీఎం రేవంత్ అన్న తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లు మళ్ళా ఈ నీళ్ల గురించి పట్టించుకోలేదు. ఈసారి అధికారంలోకి వచ్చినాక నగరానికి తాగునీళ్లతో నట్టుగా నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను కూడా తీర్చే ఆలోచన చేస్తున్నామని చెప్పిండు. మూసీ నదిలో ప్రవహించే నీళ్లు విషమై పశువుల ప్రాణాలు పోవుడే కాదు పుట్టబోయే పిల్లలు కూడా అంగవైకల్యంతో ఉడుతున్నారని అన్నాడు. ఇక పేరు తీయకుంటేనే కేటీఆర్ గురించి గిట్లా అన్నాడు. ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా. ఎవ్వరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 7,360 కోట్ల రూపాయలతోని గోదావరి జలాలను తీసుకొస్తున్నామన్న సీఎం రేవంత్ అన్న మూసీలా హైదరాబాద్ డ్రైనేజీ కలవకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పిండు. ఈ మూసీ ప్రక్షాళనకు కాళేశ్వరం నీళ్లతోని సంబంధం లేదు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచే హైదరాబాద్ కు నీళ్లు తీసుకొస్తున్నామని అన్నాడు. ఇక గుజరాత్ లా సబర్మతి నది ప్రక్షాళన చేస్తున్నారు, ఢిల్లీలా యమునా నదిని ప్రక్షాళన చేస్తున్నారు. మరి మనం మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవద్దని ప్రశ్నించిండు సీఎం రేవంత్ అన్న. చూడాల మరి మూసీ నది ఎప్పటి వరకు ప్రక్షాళన అవుతుందో, కొబ్బరి నీళ్ళ సొంటి నీళ్లు మూసీ నదిలో ఎప్పుడు వాడతాయో.